జేన్ డైలీ డైట్ రొటీన్ చూయిద్దామని వీడియో చేస్తున్నాము. నార్మల్‌గా మార్నింగ్ లేవగానే తనకి వాటర్ తాగించడం వల్ల స్టమక్ క్లియర్ అయ్యి రిఫ్రెషింగ్‌గా ఉంటుందని చెప్పి కంపల్సరీ అట్‌లీస్ట్ ఒక 80 ఎంఎల్ వాటర్ తాగేలా చూసుకుంటాము. వాటర్ తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకున్న తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌కి ఉగ్గు పెడతాము. నార్మల్‌గా బ్రేక్‌ఫాస్ట్ సాలిడ్‌గా పెట్టాలని చెప్పేసి ఉగ్గు ప్రిఫర్ చేస్తున్నాము. ఉగ్గు అయితే కార్బోహైడ్రేట్ సోర్స్‌గా రైస్ ఉంటుంది. ప్రోటీన్ సోర్స్‌గా పప్పు ఉంటుంది. పప్పు కందిపప్పు, పెసరపప్పు యూజ్ చేస్తున్నాము. ఫ్యాట్ సోర్స్‌కి ఘీ ఉంటుంది. వీటన్నిటి వల్ల వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా సఫిషియెంట్‌గా అందుతాయి. ఓవరాల్‌గా సాలిడ్ బ్రేక్‌ఫాస్ట్ ఉండడం వల్ల 3, 4 అవర్స్ స్టమక్ ఆగుతుందని చెప్పేసి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా యూజువల్‌గా ఉగ్గే ప్రిఫర్ చేస్తాము. ఈ ఉగ్గు ఎలా చేస్తాననేది నేను సెపరేట్ వీడియో అప్లోడ్ చేశాను. వాటర్ తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకున్న తర్వాత ఉగ్గు పెట్టడం స్టార్ట్ చేస్తామండి. డైలీ నార్మల్‌గానే బాయిల్ చేసి కూల్ చేసుకొని ఒక బాటిల్‌లో అరౌండ్ హాఫ్ లీటర్ స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఓవరాల్‌గా తన బాడీ వెయిట్‌ని బట్టి నేను వాటర్ క్వాంటిటీ అనేది మెజర్‌మెంట్ చూసుకుంటూ ఉంటాను. సో దట్ డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి. వాటర్ క్వాంటిటీ ఎలా మెజర్ చేస్తాను, డీహైడ్రేషన్ కాకుండా నేను ఎలా క్వాంటిటీ అనేది కరెక్ట్‌గా చెక్ చేసుకుంటాను అనేది కూడా నేను సెపరేట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నానండి. అయితే వాటర్ తాగిన ఎమ్మటే ఉగ్గు పెట్టడం వల్ల కూడా తను ఎమ్మటే తినడని చెప్పేసి కంపల్సరీ స్టమక్ అనేది ఎంప్టీ అయిన తర్వాతనే తనకి ఉగ్గు పెడతామండి. ఇలా చేయడం వల్ల స్టమక్ క్లియరెన్స్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. అలానే ఫుడ్ కూడా కరెక్ట్‌గా క్వాంటిటీలో తీసుకుంటాడని చెప్పేసి, తన ఆకలి కూడా కరెక్ట్‌గా తీరుతుంది. లేదంటే మధ్యలో మళ్ళీ డిస్టర్బ్ అయిపోతాడని చెప్పేసి ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి రాగి జావలో బెల్లం కలిపి ఫీడ్ చేస్తామండి. రాగి జావ కూడా హార్డ్ ఫుడ్డే కాబట్టి ఒక 2, 3 అవర్స్ ఆగుతుంది. ఐరన్ అండ్ కాల్షియం డెఫిషియన్సీ ఉండకుండా రాగి జావ విత్ బెల్లం ఫీడ్ చేయడం తనకి 6థ్ మంత్ నుంచి అలవాటు చేశాము. ఈవినింగ్ స్నాక్‌గా మాత్రం బనానా 4థ్ మంత్ నుంచే తనకు అలవాటు చేశాము. డాక్టర్ బనానాతో పాటు బాయిల్డ్ యాపిల్ కూడా పెడితే బాగుంటుందని చెప్పారు. బట్ ఫ్రూట్స్‌లో యాపిల్, గ్రేప్స్ అనేవి ఎక్కువ కెమికల్స్ యూజ్ చేసి పండిస్తారు కాబట్టి ప్రస్తుతానికి బనానా మాత్రమే పెడదామని చెప్పేసి యాపిల్ ఇంకా స్టార్ట్ చేయలేదు. బనానా తిన్న ఒక 1 అవర్‌కి మళ్ళీ డేట్స్ జ్యూస్ తనకి ఫీడ్ చేస్తామండి. డేట్స్ జ్యూస్ ఎలా చేయాలనేది కూడా నేను సెపరేట్ వీడియో చేశాను. ఈ డేట్స్‌తో పాటు అడిషనల్‌గా మనం డ్రై ఫ్రూట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ పిస్తా, బాదం, క్యాష్యూ అనేవి సోక్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే 1 ఇయర్ ఓల్డ్ కిడ్‌కి మిల్క్ కూడా యాడ్ చేసి మిల్క్ షేక్ లాగా కూడా మనం ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. జేన్‌కి జస్ట్ 7 మంత్సే కాబట్టి నేను డేట్స్ జస్ట్ వాటర్‌తో మిక్స్ చేసి జ్యూస్ లాగా చేసి ఇస్తున్నాను. నైట్ డిన్నర్‌కి మార్నింగ్ లాగే ఉగ్గు పెట్టి ఓవరాల్‌గా డే టైమ్ అండ్ నైట్ టైమ్ కలిపి 3 టైమ్స్ మదర్స్ మిల్క్ ఉండేలా చూసుకుంటాం. థ్యాంక్ యూ.